ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మార్కెట్ అప్డేట్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాన్ని మనం తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ ప్లాన్స్ వల్ల మనకి ఇండియా పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ ఎఫెక్ట్ వల్ల కొంతమంది ఏమంటున్నారంటే మంచి పనే జరిగింది, మనకి రిఫార్మ్స్ గ్రోత్ అనేది పెరుగుతుంది కదా ఇండియాలో అని అంటున్నారు. సో ఒకవేళ నిజంగానే గ్రోత్ ఉంది అని అంటే ఎలాంటి రిఫార్మ్స్ మనం తీసుకుంటే గ్రోత్ బాగుంటుంది? బేసికల్ గా ఏంటంటే ఈ ట్రంప్ పుణ్యం అంటూ ఇండియాలో పొలిటికల్ గా ఒక స్టెబిలిటీ అంటే ఒక స్టేబుల్ డిసిషన్ తీసుకుంటున్నారండి. మామూలుగా అయితే ఇండియాలో ఏంటంటే ప్రోయాక్టివ్ ఉండరు వీళ్ళు. ఏదైనా అవతల నుంచి ఏదన్నా వస్తేనే రియాక్ట్ అవుతారు వీళ్ళు. ఏదో గడుస్తుంది కదా గడుస్తున్నారు అన్నట్టు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఇండియాలో కన్సంప్షన్ పెంచొచ్చు అనుకుంటే జిఎస్టీ ఇంత ముందే తగ్గించవచ్చు. ఈ 4 స్లాబ్లు 5 స్లాబ్లు 10 స్లాబ్లు ఎందుకండి, ఎప్పుడో తగ్గించవచ్చు. బట్ ఇప్పుడు దాకా దంజులు పోలేదు. ఈ టారిఫ్ పుణ్యం అంటూ ఫస్ట్ టైం ఇండియాలో ఏంటంటే ఈ ట్యాక్స్ లన్నీ రీఫార్మ్ చేస్తాపోతున్నారు అనమాట. ఇప్పుడు జిఎస్టీ మొత్తం బాగా తగ్గిస్తున్నారు. ఎంత అంటే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కి అయితే 18% జిఎస్టీకి అయితే నిల్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ నిల్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ వెహికల్స్ కూడా 28% నాటికి కూడా వాళ్ళు 12% తీసుకొస్తున్నారు. అంటే స్ట్రైట్ అవే నువ్వు ఫ్రిడ్జ్ ఇవి కొంటే నీకు 10% సేవ్ అవుతుంది ఎండ్ యూజర్ కి. ఓకే, అంటే రేపు దివాళీ మళ్ళీ 5% చేస్తున్నారు అని అంటే కొన్ని అంటే ఏంటుంది, ఇంత ముందు 12% బిల్లుని 5 తీసుకొస్తున్నారు, 19% తీసుకొస్తున్నారు, 2080 ఏమో 18 పట్టుకొస్తున్నారు. అంటే ఎండ్ యూజర్ కి స్ట్రైట్ అవే 10% ప్రాఫిట్ వచ్చేలా చూస్తున్నారు. రీసెంట్ గా ఇన్కమ్ ట్యాక్స్ లో ఆల్రెడీ రిఫార్మ్ చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి 12 lakh వరకు నో ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. కాబట్టి అటు ట్యాక్స్ పరంగా చేస్తున్నారు, ఇటు జిఎస్టీ పరంగా చేస్తున్నారు. రెండోది ఈవెన్ లేబర్ లాస్ కూడా లిబరలైజ్ చేయడం ద్వారా ఏంటంటే టెక్స్టైల్ సెక్టర్ బాగా బెనిఫిట్ అందే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అలాగే ఇది మైనింగ్ సెక్టర్ లో కూడా ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ ఈజీ చేయాలి. అప్పుడు మైనింగ్ యాక్టివిటీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు దాకా ఏంటంటే ఈ బ్రిటిష్ కాలంలో ఉండే లాసే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఆ ప్లేస్లో. అలాగే లాజిస్టిక్లో కనుక పోర్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ కనుక ఫాస్ట్ క్లియరెన్స్ ఇలాంటివి కనుక చేస్తే కనుక అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు ఫాస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే సింగిల్ విండో క్లియరెన్స్ ఇచ్చుకుంటూ పోతున్నారు బిజినెస్లకి, అప్లై చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ చేంజెస్ అంటే మనకి ఇప్పుడు మళ్ళీ పొజిషన్ సెట్ అయిపోతే మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుందా, లేకపోతే మళ్ళీ ఇలాగే మళ్ళీ బ్రేక్ చేసేస్తారా? ఓకే, వీటన్నిటి ద్వారా ఏంటంటే ఇప్పుడు కాటన్ ఉందనుకోండి, ఇంతకుముందు ఆల్మోస్ట్ 12% ఉండేది ఇంపోర్ట్ ట్యాక్స్, ఇప్పుడు 0 చేసి పడేశారు కంప్లీట్గా. ఇప్పుడు ఫ్రీగా టెక్స్టైల్స్ కంపెనీ వాళ్ళు కాటన్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా రిఫార్మ్స్ అన్ని చేయడం ద్వారా లోకలైజ్గా స్ట్రెంత్ అవుతుంది అనమాట. ఎందుకంటే మన జనాభా మనకు చాలండి. ఎంటైర్ యూరోప్ వెస్టర్న్ జనాభా మొత్తం ఈక్వలెంట్ ఆఫ్ ది ఒక ఇండియన్ జనాభా అండి. మనకి వేరే మార్కెట్ వచ్చే ఆలోచించే ముందు ఇంటర్నల్గా మన మార్కెట్ మనం డెవలప్ చేసుకోవడం బెటర్ కదా. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు అండి. బ్రెజిల్లో అది జనాభా మొత్తం అక్కడ చాలా తక్కువ మంది ఉంటారండి. 5,000 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అక్కడ, 5,000 ఎయిర్పోర్ట్స్. ఇండియా జనాభా ఎంత ఉంది, ఇక్కడ 160 ఎయిర్పోర్ట్స్ అండి ఆపరేట్ చేస్తున్నది. ఇక్కడ చెప్పుకోవడానికి పేపర్ మీద అయితే 300 ఉంటాయి, 3,000 ఉంటాయి అని ఇబ్బంది మీకు ఏమన్నా? అందుకని ఇంటర్నల్ చాలా ఉంది స్కోప్ ఇక్కడ డెవలప్ చేసుకుంటే, బయట కనుక ఇన్వైట్ చేసుకుంటే కనుక. అందుకని దిస్ ఈజ్ రైట్ టైం అనమాట. గవర్నమెంట్కి కనుక వాళ్ళు బ్యూరోక్రసీ వాళ్ళని తగ్గించడం అండ్ కరప్షన్ తగ్గించడం, ట్యాక్సులు కొంచెం రేషనలైజ్ చేయటం అంటే జిఎస్టీ వాటిని రేషనలైజ్ చేయటం, వీటన్నిటి ద్వారా ఏంటంటే లోకల్ కన్జంప్షన్ పెరిగేసి మనకి గ్రో అవడానికే బాగుంటుంది అనమాట. అలాగనే ఎక్స్పోర్ట్ అయ్యే వాటికి కనుక ఎంకరేజ్ కనుక చేస్తే కనుక ఇప్పుడు ఏంటంటే రష్యాతో సంబంధం ఉన్న 5 కంట్రీస్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేయబోతున్నారు. లండన్తో ఆల్రెడీ చేసుకున్నారు. యూరోప్లో కూడా ఈ ఎండింగ్ కల్లా యూరోప్తో కూడా చేయబోతున్నారు అనమాట. అండ్ ఆల్రెడీ గల్ఫ్ కంట్రీస్తో కొన్ని ఉన్నాయి ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. అట్లా వరల్డ్ వైడ్గా అన్ని చోట్ల కనుక అంటే బియాండ్ అమెరికా మనం థింక్ చేయగలుగుతాం ఇప్పుడు ఫస్ట్ టైం. ఇంతకుముందు మనం పట్టించుకోలేదు కదా. సో కాబట్టి ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బెనిఫిట్ అవుతుంది. రేపొద్దున అమెరికన్ మార్కెట్ మళ్ళీ మనకు వచ్చినా సరే ఇది అడిషనల్ బెనిఫిట్స్ అనమాట. అందుకని అటు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా ఇటు ఇంటర్నల్ గా కూడా కొంచెం బాగుంటుంది. ఇవన్నీ కలిపి కూడా మనకు ఈక్వల్ టు అమెరికా ఇస్తుంది అంటారా? అంత రాకపోయినా సరే బట్ ఎండ్ ఆఫ్ ది డే అమెరికా ఇచ్చిన ఛాలెంజెస్ కి నువ్వు రెస్పాండ్ అవ్వాలి ఎంతో కొంత కదా. సో ఇండివిజువల్ కోల్పోయి అమెరికా చెప్పినట్టు వింటాం ఒక పద్ధతి, ఒకళ్ళు విన్నా కూడా మళ్ళీ ట్యాక్స్ పెంచడానికి గ్యారెంటీ ఏం లేదు. ఓకే, అదొకటి. లేదా ఇండివిజువాలిటీ నిలుపుకుంటూ నీ పని నువ్వు చేసుకుంటూ పోవటం రెండో పద్ధతి. ఇదే కరెక్ట్ ఇది. అందుకని దీని పుణ్యం అంటే ఇప్పుడు జిఎస్టీలో కదలిక వచ్చిందా లేదా, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాటికి ఎంకరేజ్ చేస్తున్నారా లేదా. అందుకని గవర్నమెంట్ కొంచెం వర్క్ చేస్తుందంటే దీని పుణ్యం అంటూ. కాబట్టి దీన్ని మనం ప్యానిక్ అనే బదులు ఒక ఆపర్చునిటీస్ లాగా మనం చూసామనుకోండి, చాలా రిఫార్మ్స్ వస్తాయి అనమాట. అంటే వీళ్ళు ఏదో ఒకటి హర్ట్ అయితే తప్ప రిఫార్మ్స్ అవ్వట్లేదు. ఈ రూట్లో వచ్చిందన్నమాట. అంటే లాస్ట్ టైం కోవిడ్ టైంలో వచ్చింది,
ఇప్పుడు మళ్ళీ కొత్తగా దీని పుణ్యం అంటూ మళ్ళీ వచ్చిందనమాట. కాబట్టి ఇది మనం పాజిటివ్ తీసుకోవచ్చు. అట్లీస్ట్ నెగిటివ్ తీసుకుని మనం చేయాల్సింది ఏం లేదు. కాబట్టి పాజిటివ్ తీసుకోవచ్చు అనమాట. అంటే చాలా మంది భయపడుతుంది ఏంటంటే అమెరికా జోలిపోతే H1 వీసాలు తీసేస్తారు అండ్ స్టూడెంట్కి ప్రాబ్లం అవుతుంది, జాబ్లు పడితే ఐటీ జాబ్లు అంటున్నారండి. అండ్ ఐటీ అనేది సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ అండి, ప్రొడక్ట్స్ కావాలి అవి వాటిని ఏం చేయలేరు వాళ్ళు. అండ్ రెండోది H1 వీసా ఇండియా సొంతం ఏం కాదండి, ప్రపంచవ్యాప్తంగా అందరికీ వెళ్తారు వాళ్ళు. వాళ్ళకి మ్యాన్ పవర్ అవసరం వాళ్ళు తెప్పించుకుంటున్నారు. కాబట్టి అది అమెరికా బిజినెస్ ప్రాబ్లం, మన ప్రాబ్లం అయితే కాదు. అండ్ యూనివర్సిటీలు వరల్డ్ వైడ్ ఎక్కడైనా ఉండి అమెరికా ఎక్కడ పోయినా ఉండే అమెరికాకి. కాబట్టి అది వాళ్ళ ప్రాబ్లమ్స్, మన ఏం కాదనమాట. పైగా ఇప్పుడు ఇండియాలోనే 30 వరల్డ్ యూనివర్సిటీలు మొత్తం ఇండియాలో పెడుతున్నాయి సెటప్. ఇక్కడ చదువుకోవచ్చు. అదే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో వాళ్ళు తెప్పిస్తారు కదా క్యాండిడేట్స్ని. కాబట్టి మనం అంత వరి అవ్వాల్సిన పని ఏం లేదు. ఏదన్నా కావచ్చు, కోవిడ్ తర్వాత మళ్ళీ కొంచెం గవర్నమెంట్లో కదలిక వచ్చి కొంచెం యాక్టివ్గా వర్క్ చేస్తుందంటే మళ్ళీ ట్రంప్ టారిఫ్ పుణ్యం అంటారనమాట. డెఫినెట్గా దీని ద్వారా ఎఫిషియన్సీ పెరుగుతుంది. కొంచెం పొలిటికల్ కరప్షన్ అండ్ బ్యూరోక్రసీ కరెక్షన్ కనుక ఆపితే కనుక బ్యూరోక్రాట్ వాటి నుంచి కొంచెం యాక్టివ్గా ఉంటుంది. ఇప్పటికే రైల్వేస్ మనం చూసాము, డబుల్ డేకర్ తోటి ఆల్మోస్ట్ 5,000 కిలోమీటర్లు డెడికేటెడ్ క్యాడర్ వేశారు వాటికి. అండ్ షిప్పింగ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం మొన్న రీసెంట్గా సాగరమాల దానికి ఆల్మోస్ట్ 70,000 కోట్లతో ఫండ్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం ఈ డిసెంబర్లోనే మనకు రాబోతుంది. కాబట్టి గ్రోత్ ఉంది, అనుకున్నంత స్పీడ్గా లేకపోయినా సరే గ్రోత్ ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ జపాన్ వెళ్ళారు మోడీ గారు టూర్కి, తర్వాత చైనా టూర్తో కూడా ఉన్నారు. సో దీంతో కూడా మనకి ఎంతకంత పెట్టుబడులు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఓవరాల్గా అయితే గవర్నమెంట్ కొంచెం వర్క్ చేస్తుంది సీరియస్గా తీసుకొని, దీనివల్ల బెనిఫిటే జరిగింది. కాబట్టి ట్రంప్ టారిఫ్ మన గిఫ్ట్ అనుకోవచ్చు, అట్లీస్ట్ ఖర్చు కాకపోయినా. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.